లోపలికి రావచ్చా బాబు? నువ్వు అనుమతిస్తే ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి బాబు. చెప్పండి. చేసిందంతా చేసి ఇప్పుడు ఈ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎందుకు? నిన్న మొన్నటి దాకా నా కూతురు నిషాతో కలిసి నేను నా భార్య స్వర్ణ కూడా నీ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాము. కానీ చేసిన పాపం ఎప్పటికైనా తిరిగొస్తుంది అన్నట్టు ఈరోజు మా కూతురి జీవితం ఆ పాపానికి బూడిదైపోయింది. కిరణ్, కిరణ్, నా కూతురు నిషా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నీకు అర్థమైంది కదా కిరణ్ బాబు. తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకుంటూ నిషా బతికుండాలి అంటే తనకి నీ ఆప్యాయత కావాలి. అందుకే నా కూతురు ప్రాణం కాపాడమని నిన్ను అడగడానికి వచ్చాను. నిషాకి నువ్వంటే చాలా ఇష్టం అని తెలుసు, కానీ చచ్చేంత పిచ్చుందని మాకిప్పుడే అర్థమైంది. కూతురు బాధను చూస్తూ భరించలేని ఒక కన్న తండ్రిగా నేను నిన్ను కోరుకునేది ఒకటే కిరణ్ బాబు, దాన్ని మాత్రం కాదనకు. ఏంటది? తనతో కలిసి బతకనక్కర్లేదు, తన కడుపులో బిడ్డను అంగీకరించనక్కర్లేదు, కానీ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి కాస్త నా కూతుర్ని పలకరించి వెళ్ళు బాబు. నిషా బతకాలి అంటే తను నిన్ను చూడాలని డాక్టర్లు చెప్తున్నారు. ఒక తండ్రిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నిషాని చూడడానికి మాత్రం నేను మీ ఇంటికి రాలేను. ఎందుకంటే నేను రావడం వల్ల నిషా తాత్కాలికంగా ఆనందపడుతుందేమో కానీ శాశ్వతంగా బాధపడుతూనే బతకాల్సి వస్తుంది. అందుకే ఒక అబద్ధాన్ని బతికించడం కోసం లేని నిజాన్ని సృష్టించి మీ కూతురు జీవితాన్ని బాధ పెట్టకండి. ఇక వెళ్ళండి, వెళ్ళి తన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏమైంది హారిక? ఈ టైంలో నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించండి? నా ఆలోచన ఎప్పుడు మన బాబు గురించే కదా. నేను తీసుకునే ప్రతి శ్వాసలోనూ వేడి గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎంత ఆలోచించినా నాకొకటి అర్థం కావడం లేదు తరుణ్. ఆ డాక్టర్ అంత తేలిగ్గా ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగింది? చూడు హారిక, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ దేవుడి దయ ఉంటే, నిజంగానే మన బాబు బతికే ఉంటే ఎక్కడున్నా మనకి దక్కుతాడు.